శంకరన్న గారి నాయకత్వం గెలిపించాలి 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 లక్ష మెజార్టీ తోటి శంకర్ నాయకును శంకరన్న గారి నాయకత్వం శంకరన్న గారి నాయకత్వం జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు మానుకోట ఉద్యమాల గడ్డ అయినటువంటి మానుకోట గడ్డ మీద ఓయూ జేఏసీగా కేయూ జేఏసీగా పాలమూరు జేఏసీ విద్యార్థి నాయకులు కదిలి రావడం జరిగింది. ఈ గడ్డకు మానుకోట గడ్డకు ఒక చరిత్ర ఉంది. వలసవాది అయినటువంటి జగన్ను తరిమి కొట్టిన ఈ గడ్డ మీద నుంచి శంకర్ నాయకులు లక్ష మెజార్టీతో గెలిపించడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని ఉనికిపుచ్చుకొని మానుకోట జిల్లా వచ్చుడో శంకరన్న చచ్చుడో అనే ఒక నినాదాన్ని తీసుకొని అక్కడ కేసీఆర్ గారిని ఒప్పించి మానుకోట జిల్లాను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడున్న మానుకోట జిల్లాలో ప్రతి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సబండ వర్ణాలు కలిసి శంకర్ నాయకును లక్ష మెజార్టీతో గెలిపించడం కోసం ఇవాళ వారం రోజులుగా ఊరు ఊరు వాడవాడ తండ తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే కేసీఆర్ గారు 60 సంవత్సరాల కలను నిజం చేసిన వ్యక్తి. కాబట్టి కేసీఆర్ అక్కడ రెండోసారి ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ మానుకోట గడ్డ మీద రెండోసారి ఎమ్మెల్యే శంకర్ నాయకును గెలిపించే విధంగా ఇవాళ ఓయూ జేఏసీ కానీ కేయూ జేఏసీ కానీ పాలమూరు జేఏసీ ఇవాళ నడుము బిగించి ప్రతి ఊరా తిరుగుతుంది. కాబట్టి మేము ఒకటే ఇక్కడ మానుకోట ప్రజలను ఒకటే కోరుతున్నాం. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 24 గంటలు కరెంటు వస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పింఛన్ ఇవాళ 1000 రూపాయలు పింఛన్ అయింది. ఇవాళ 1500 వికలాంగుల పింఛన్ అవుతుంది. ఇవాళ రైతు బంధు పథకం ఏ ప్రభుత్వాలు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకం. ఇవాళ రైతుల గురించి ఏ ప్రభుత్వం ఆలోచించని ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ రైతుల కన్నీళ్లు తెలుసు కాబట్టి రైతుల గురించి రైతు బీమా రైతు బంధు పథకాన్ని ఇవాళ ప్రవేశపెట్టి ఇవాళ రైతు ముఖాలలో వాళ్ళ చిరునవ్వును తీసుకొచ్చిండు. అలాగే ఇక్కడున్న మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ పేద ప్రజలకు రైతులకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలతో పాటు నెక్స్ట్ మళ్ళా ఇంకో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి డబల్ అవుతుంది. 1000 రూపాయలు పింఛన్ ఇవాళ 2000 అవుతుంది. 1500 పింఛను ఇవాళ 3000 అవుతుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు ఇవాళ ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఆ ఉద్యమం పిల్లలకు అటు ఉద్యోగంతో పాటు ఇవాళ వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ప్రకటించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ 3016 రూపాయలు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకటే ఇవాళ తెలంగాణ సమాజాన్ని కానీ ఇవాళ మానుకోట సమాజాన్ని తప్పకుండా ఒకటే అడుగుతున్నాం. తెలంగాణలో రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మన సమాజం తెలంగాణ సమాజం బాగుపడుతుంది. అలాగే ఇవాళ మానుకోట గడ్డ మీద నీళ్లు రావాలన్నా నిధులు రావాలన్నా ఇక్కడ మన చెరువులు బాగుపడాలన్నా ఇక్కడ ఉన్న సమాజం సంతోషంతో కలకలలాడాలన్నా కూడా ఖచ్చితంగా శంకరన్నను లక్ష మెజార్టీతో గెలిపించే విధంగా ఆ బాధ్యతను ఇవాళ ఓయూ జేఏసీ కేయూ జేఏసీ పాలమూరు జేఏసీ అన్ని యూనివర్సిటీ జేఏసీ భుజానెత్తుకొని గెలిపించడం కోసమే ఏకైక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తుందని ఇవాళ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.